కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం, మీ కాపునాడు. కాపునాడు సమాచార లేఖ లెటర్ నంబర్ 148. పతనావస్థలో ఆంధ్ర కాంగ్రెస్. భారతదేశ స్వాతంత్రోద్యమంలో ప్రధాన పాత్ర వహించి స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత అధికారం చేపట్టి యథేచ్ఛగా అర్ధశతాబ్దం పైనే అధికారాన్ని అనుభవించింది కాంగ్రెస్ పార్టీ. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న ఉద్దండులైన నాయకులు సమైక్యంగా లేకపోవడంతో ఎవరికి వారు వ్యక్తిగతంగా పోటీ చేస్తూ గెలిచినా వారికి ఉమ్మడిగా ఒక రాజకీయ పార్టీ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోయింది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో ప్రతిపక్ష నాయకులందరినీ జైళ్లల్లో పెట్టి వీరందరినీ ఏకం చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. ఆ తర్వాతి కాలంలోనే మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో జనతా పార్టీ పుట్టుక, అధికారంలోకి రావడం, అధికార పీఠం కోసం మళ్లీ కుమ్ములాట, దాని తర్వాత జనతాదళ్ పార్టీ, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించాయి. అప్పటి నుండే కాంగ్రెస్ పార్టీ కోటకు బీటలు వారుతూ వచ్చాయి. ఇది అప్పటి కేంద్ర రాజకీయం. ఇక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయానికి వచ్చేసరికి బ్రాహ్మణాధిపత్యంలో ఉన్న పార్టీని ఆ తర్వాతి కాలంలో రెడ్డి కమ్మ కులస్తులు ఢిల్లీ కేంద్రంగా ఆడిన రాజకీయంలో బ్రాహ్మణాధిపత్యం మరుగున పడిపోయింది. 1982 తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పార్టీకి బీటలు వారడం మొదలైంది. తెలుగుదేశం పార్టీ సొంత తప్పిదం వంగవీటి మోహనరంగా అనే ప్రజానాయకుణ్ణి హింసించి వేటాడడం. దాని ఫలితంగా తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది. దాని పర్యావసానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎవరి ప్రాణత్యాగంతో అయితే అధికారంలోకి వచ్చారో వారి వారసుల్ని మరచి తెలంగాణ రెడ్లు రాయలసీమ రెడ్లుగా విడిపోయి ఒక రెడ్డి పోయి ఇంకో రెడ్డి వచ్చాడు. ఇలాగా వారి మధ్యనే అధికారం దోబూచులాడింది తప్ప కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉన్న కాపుల్ని గాని, బడుగు బలహీన వర్గాల్ని గాని, వంగవీటి మోహనరంగా గారి అనుచరుల్ని గాని, అభిమానుల్ని గాని పట్టించుకోలేదు. ఆనాడు రంగా గారికి వ్యతిరేకంగా పనిచేసిన తెలుగుదేశం పార్టీని ఆంధ్ర రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల ప్రజలు ఈసడించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పిదంతో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అది కూడా కులతత్వంతో పనిచేసిందే తప్ప మాఫియా రాజకీయం చేయలేదు. మళ్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఈ కాలంలోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభం, మిరియాల వెంకట్రావు గారి నాయకత్వంలో కాపునాడు రిజర్వేషన్ ఉద్యమం, ఇలా ఒక పంథాలో సాగుతుంటే ముద్రగడ పద్మనాభం ఆ ఉద్యమాన్ని రోడ్డెక్కించి ఫలితం సాధించలేకపోయారు. దీని వలన కాపుల పట్ల మిగతా ప్రజలకు సానుభూతి కొరవడింది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాపుల్ని రాజకీయ వ్యూహాలకు వాడుకున్నాడే తప్ప రిజర్వేషన్ ఉద్యమం గురించి ఏరుదాటి తెప్పతగలేశాడు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన కుట్ర రాజకీయాలకు తలొగ్గి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయక తప్పలేదు. మన్నుతున్న పాములా ఉన్న కాంగ్రెస్ పార్టీ చిరంజీవి రాకతో కార్యకర్తల బలంతో జవసత్వాలు పుంజుకొని మళ్లీ తన మాఫియా ఆట ప్రారంభించింది. కాపుల్ని కాదని రోసయ్యని ముఖ్యమంత్రిగా చేసినా ఆయన విఫలం తర్వాత చిరంజీవిని ముఖ్యమంత్రి చేస్తారని కాపులంతా ఆశించారు. కానీ మళ్ళీ మరో రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి కాంగ్రెస్ పార్టీ కాపుల్ని మరోసారి మోసం చేసింది. దీని వలన మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, ఢిల్లీ రాజకీయాన్ని కాపులు ముట్టడించలేకపోవడం, అమ్మా పకోడా లాంటి నాయకులు కేంద్రంలో ఉండడంతో కాపులకు ఈ దుర్గతి పట్టింది. తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతుతో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. గతంలో చేసిన తప్పుల్నే మళ్లీ చంద్రబాబు నాయుడు చేయడంతో అధికారం కోల్పోయాడు. దీనికి ముందు అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత రెడ్లు అధికారానికి దూరంగా జరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గమంతా ఏకమై 1:10 అన్న సిద్ధాంతంతో ఒక రెడ్డి 10 మంది ఇతర సామాజిక వర్గాలను ఏకం చేసుకుంటూ వచ్చారు. అప్పటిదాకా ప్రతి ఇంట్లో ప్రతి ఆఫీసులో తటస్థంగా ఉన్న కులాలన్నీ రెడ్డి గోలతో ఒక్క ఛాన్సు నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన దగ్గర నుండి తమ విశ్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టి దాని ప్రతాపాన్ని అంతకంతకు పెంచుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో మానవ హక్కుల్ని కాలరాస్తూ మాఫియా రాజ్యంగా మార్చారు. ఈ పరిస్థితుల్లో ప్రశ్నించడానికే ముందుకు వచ్చిన జనసేన పార్టీపై కూడా ఎన్నో అఘాయిత్యాలు, దారుణాలు, వ్యక్తిగత దూషణలు చేస్తూ ప్రజల సహనాన్ని చివరి అంచుల వరకు తీసుకువచ్చారు.
సామాన్య ప్రజలు కనీసం నోరు మెదపడానికి కూడా వీల్లేని పరిస్థితులను కల్పించి ఆనందిస్తున్న తరుణంలో జనసేన విజృంభణతో ఆ ధాటికి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి మోడీని శరణు వేడుకుంటున్నాడు. హిందూ ధర్మ రక్షణే ప్రధాన ధ్యేయంగా ఢిల్లీ అధికార పీఠాన్ని చేపట్టిన మోడీ ప్రభుత్వం జగన్ చేస్తున్న అరాచకాలు తెలిసి కూడా ప్రస్తుత పరిస్థితుల్లో వేచి చూసే ధోరణిని అవలంబిస్తుంది. ఇదిలా ఉంటే జాతీయ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ ప్రధాన శత్రువైన కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో పట్టు సాధించే ప్రయత్నం చేయకుండా ఓటు బ్యాంకు లేని సామాజిక వర్గాన్ని అధ్యక్షులుగా చేసుకొని జనాభాలో అత్యధిక శాతం ఉన్న కాపులు, వెనుకబడిన తరగతుల వారిని విస్మరించి అగ్రవర్ణాల వారితో కమిటీని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ప్రధాన పాత్ర పోషించిన కాపు సామాజిక వర్గ నాయకుడు పల్లం రాజును తీసుకువచ్చి క్రింది స్థాయిలో నియమించడం నిజంగా కాపులకు సిగ్గుచేటు. కార్యకర్తలు అన్నా ఇది మీకు అవసరమా, ఇంకెంతకాలం ఈ లాలూచి రాజకీయం అంటూ కాంగ్రెస్ను వీడిపోయే దిశగా అడుగులు వేస్తున్నారు. దీని వెనుక రెడ్లు తమ రాజకీయాన్ని ఆత్మ ద్వారా నడిపారని, దీంట్లో కూడా సూటి కేసులు మారాయని కింది స్థాయి కార్యకర్తల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయ ఓటు ఉన్న వారిని, యువతను పక్కన పెట్టి పాత చింతకాయ పచ్చడిని మళ్లీ మనపై రుద్దడానికి ప్రయత్నిస్తుంది. ముందు చూపు సంకీర్ణ రాజకీయాల్లో ఎటు వచ్చి ఎటుపోతుందోనని కాంగ్రెస్ పార్టీని అధికార పార్టీ హస్తగతం చేసుకోవడానికి వ్యూహాలు పన్నుతోంది. రెడ్లకు వైఎస్ఆర్ పార్టీ, కమ్మలకు తెలుగుదేశం పార్టీ, మరి కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఏ రాజకీయ పార్టీ కావాలో నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రండి కలిసికట్టుగా బహుజనుల రాజ్యాధికారం సాధిద్దాం. అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం, కాపునాడు జాతీయ అధ్యక్షులు. Please subscribe our channel.